హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో 9th క్లాస్కి మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వర్క్ బుక్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ థర్డ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి టెక్స్ట్ 1 అని చెప్పేసి ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చారు. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో అది చదివిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, కొన్ని చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ అని అడగడం జరిగింది. ఆ టాస్క్ ఒకసారి చూద్దాం. దానిలో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వై వాస్ స్కౌట్ ద లిటిల్ గర్ల్ అప్సెట్. దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి షీ డిడ్ నాట్ వాంట్ టు స్టాప్ రీడింగ్ విత్ హర్ ఫాదర్. ఇది మనకి సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, హౌ డిడ్ ఎటికస్ హర్ ఫాదర్ రియాక్ట్ టు హర్ అవుట్ బర్స్ట్. దానికి మనకి ఆప్షన్ బి, హీ వాజ్ పేషెంట్. ఇది మనకి సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వాట్ లిటిల్ అడ్వైస్ డిడ్ అటికస్ గివ్ టు హిజ్ లిటిల్ గర్ల్ టు కోప్ విత్ సిచ్యువేషన్స్ దట్ మైట్ అప్సెట్ హర్. దానికి సూటబుల్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఆప్షన్ సి, టు ట్రై అండ్ సీ ఫ్రమ్ ద అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, హౌ వాజ్ ద మ్యాటర్ ఈవెన్చువల్లీ రిజాల్వ్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, ఎటికస్ agreed to continue reading as before. Next fifth one, I am afraid our activities would be received with considerable disapprobation by the more learned authorities. In this context, the word disapprobation might mean option B, disapproval. Next one, Atticus decided to come to a compromise and to read to Scout, but asked her not to mention it to her teacher because option D, he was afraid that the teacher may not like it and Scout might be get into trouble. Then question number 7, the word reinforce means the following: fortify, brass, స్టిఫెన్, స్ట్రెంగ్తన్, అండర్పిన్. రీఇన్ఫోర్స్ అనేది ఏదైతే ఉందో వాడికి ఇక్కడ ఇచ్చినటువంటి 5లో అదే మీనింగ్ ఇచ్చేవాడు, స్ట్రెంగ్తన్. నెక్స్ట్ తర్వాత మనకి టెక్స్ట్ 2 అని చెప్పేసి 39 అని చెప్పేసి ఒక పోయం ఏదైతే ఉందో టెక్స్ట్ 2లో ఒక పోయం ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటిలో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి వాట్ మేడ్ అలెస్ వాకర్ open a savings account in high school. Alice Walker had a savings account in high school, unlike other young people, because she had seen her father always saving money for future use. So she also saved money and had a savings account. What lesson did her father give her on telling the truth? Her father told her if a truth was hard to tell or hard for someone to hear, did not mean that it should not be told. Next one, tick the correct answer. What does dancing in yoga meditation mean in the poem? Option A, to cook relaxedly and with full concentration. Next, fill in the blank to complete the following statement. Fourth one, Alice Walker becomes nostalgic for her father and wishes. Had he been alive, he would have admired her for cooking by using his methods, writing like him and chopping wood like him. In all, he would have admired her for the woman she has become. Question number 5, why do you think the title of the poem is Poem at 39? The title of this poem refers to Walker's age when she wrote it. This age is significant to her because she has realized something about her father, and the poem is an expression of this
రియలైజేషన్. నెక్స్ట్ మనకి వొకాబులరీ టాస్క్ ఇచ్చారు. లుక్ ఎట్ ద వర్డ్స్ సీ, వాచ్, లుక్ ఎట్, వ్యూ, అబ్జర్వ్, క్యాచ్, గ్లిమ్స్. దీస్ ఆర్ ఆల్ సినోనియమ్స్. ఇవన్నీ కూడా మనకి సినోనియమ్స్. సి అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సి, వాచ్ చూడటము, లుక్ ఎట్ చూడటము, వ్యూ చూడటము, అబ్జర్వ్ పరిశీలించడం, క్యాచ్, గ్లిమ్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాడికి సినోనియమ్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ సినోనియమ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ వర్డ్స్. యూ కెన్ చేంజ్ ద టెన్స్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అట్లాగే కింద ఉన్నటువంటి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో వర్డ్స్ సీ, వాచ్, లుక్ ఎట్, వ్యూ, అబ్జర్వ్, క్యాచ్, గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ ఉపయోగించి కింద ఉన్నటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయమంటున్నారు. టెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి టెన్స్ ప్రకారము వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చండి అని చెప్పేసి అంటున్నారు అకార్డింగ్ టు ద టెన్స్. ఫస్ట్ వన్, వీ డాష్ ఏ టెలివిజన్ ప్రోగ్రామ్ ఆన్ టూరిజం ఇన్ ఇండియా. ఇట్ వాజ్ వెరీ ఇన్ఫర్మేటివ్. టెలివిజన్లో ఒక టూరిజం ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది చూడడం జరిగింది. అది చాలా ఇన్ఫర్మేషన్ అందించే కార్యక్రమం. కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి సీని V2గా రాస్తే సా. సంబడి ఈజ్ కీపింగ్ ఏ డాష్ ఓవర్ ద టవర్. వాచ్ ప్రెజెంట్ టెన్స్. ద డాష్ ఫ్రమ్ ద క్లిఫ్ ఈజ్ పనోరమిక్. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అక్కడ అది ఏదైతే ఉందో అది చాలా కలర్ఫుల్గా ఉంది. వ్యూ. యూ కాంట్ అఫోర్డ్ టు ఫాల్ సిక్ అగైన్. లుక్ ఎట్ యువర్ డైట్. సో నువ్వు తినే తిండి ఏదైతే ఉందో చూస్తూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి అనారోగ్య బారిన పడతావు, ఇలా నువ్వు తినకూడదు అని చెప్పేసి చూడటం. లుక్ ఎట్. షీ డాష్ ద అమేజింగ్ వ్యూ అండ్ డ్రూ ఏ పిక్చర్. అక్కడ ఉన్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో దాన్ని బాగా పరిశీలించి తర్వాత తను ఒక బొమ్మ గీసింది. పరిశీలనాత్మకం ఏదైతే ఉందో పరిశీలించడము. అబ్జర్వ్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి అబ్జర్వ్ V2 రాసాము. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డాష్ ఏ డాష్ ఆఫ్ డాన్సింగ్ డాల్ఫిన్స్ యు ఆర్ లక్కీ. గ్లిమ్స్. ఒక్కసారి కనుక మనం డాన్స్ చేస్తున్నటువంటి డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో చోటు ఏదైతే ఉందో అది చూసినప్పుడు యు ఆర్ లక్కీ, చాలా అదృష్టవంతుడివి. గ్లిమ్స్ అట్ ఏ లుక్. గ్లిమ్స్ మీన్స్ అట్ ఏ లుక్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. బై ద టైమ్ he had his spectacles on and looked at her over them. Here, looking means lay one's eye on or to a direct one's gaze in a specified direction. ఇక్కడ లుక్ అనేది ఏదైతే ఉందో అది స్పెసిఫైడ్ నిర్దేశించినటువంటి ఒక దశ ఏదైతే ఉందో అటువైపుగా అదే పనిగా చూడటం ఏదైతే ఉందో అది. యూజ్ అప్రాప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ ద సినోనియమ్స్ గివెన్ బిలో ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇక్కడ కూడా అవన్నీ కూడా మనకి బాక్స్లో ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడటం అనే మీనింగ్ ఇచ్చేవే, కానీ ఆ సెంటెన్స్లో ఆ ఎక్స్ప్రెషన్కి ఉపయోగించాల్సినటువంటి మీనింగ్ వర్డ్ ఏదైతే ఉందో మీనింగ్ ప్రకారము ఆ వర్డ్ని హెల్ప్ బాక్స్లో నుంచి ఉపయోగించండి అని చెప్పేసి. నెక్స్ట్ అది ఒకసారి చూస్తే జినీ డాష్ హెర్ వాచ్ టేక్ ఏ బ్రీఫ్ ఆర్ హరీడ్ లుక్. మనకి కీవర్డ్ కూడా ఇస్తున్నారు, అంటే హింట్ కూడా ఇస్తున్నారు అనమాట. ఆ వాచ్ వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. గ్లాన్స్డ్. తదేకంగా చూడడాన్ని మనం గ్లాన్స్ అంటాము. నెక్స్ట్ ద డోర్ వాజ్ యాజర్ అండ్ షీ కుడ్ నాట్ రెసిస్ట్ ఇన్. లుక్ క్విక్లీ ఫరేటివ్లీ ఎట్ సంథింగ్. తొంగి చూడటం ఏదైతే ఉందో దాన్ని మనం పీపింగ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్, లూసీ డాష్ హిమ్ ప్లేయింగ్. ఇన్ ద బ్రాకెట్స్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ లుక్ ఎట్ హర్, లుక్ ఎట్ ఆర్ అబ్జర్వ్ అటెంటివ్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కొద్దిసేపు అటు అదే పనిగా చూస్తూ ఉంటే దాన్ని మనం వాచ్. పాస్ట్ టెన్స్ మనకి వాచ్డ్. ఇక్కడ ఓన్లీ డాష్ హెర్ ఇన్ యాస్టానిష్మెంట్. యాస్టానిష్మెంట్ మీన్స్ సర్ప్రైజ్, ఆశ్చర్యంతో చూడటము. లుక్ స్టడీలీ అండ్ ఇంటెంట్లీ ఎస్పెషల్లీ ఇన్ అడ్మిరేషన్, సర్ప్రైజ్ ఆర్ థాట్. ఆరాధనాభావము, ఆశ్చర్యము, అదే ఆలోచనలో తేరిబారి చూడటాన్ని మనం గేజ్ అంటాము. తేరిబారి చూడటము. షీ డాష్ దట్ ఆల్ ద సీట్స్ వర్ ఆల్రెడీ ఆక్యుపైడ్. నోటీస్ గమనించడము. ఆర్ పెర్సీవ్ సంథింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తను చూస్తే అక్కడ ఉన్నటువంటి సీట్స్ అందరూ కూడా ఫుల్ అయిపోయాయి, కూర్చున్నారు. దాన్ని అబ్జర్వ్డ్ పరిశీలించడము. ఇన్ ద డిస్టెన్స్ షీ కుడ్ డాష్ ద బ్లూ హారిజాన్. పెర్సీవ్ విత్ ఐస్ కళ్ళతో చూడటము. దూరం నుండి తను చూస్తూ ఉంది. ఇన్ ద డిస్టెన్స్ షీ కుడ్ సీ. నెక్స్ట్ జీ, ఈ డాష్ ఎట్ హర్ ఇన్ అమేజ్మెంట్. బ్రాకెట్లో మనకి
లుక్ ఫిక్స్డ్లీ ఆర్ వేకెంట్లీ ఎట్ సమ్వన్ ఆర్ సంథింగ్ విత్ వన్స్ ఐస్ వైడ్ ఓపెన్. కళ్ళు పెద్దవిగా చేసి చూడటం అనమాట. స్టేర్డ్, తేరిబారి చూడటము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టడీ ద యూజ్ ఆఫ్ ద వర్డ్ లిటిల్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. టు ద లిటిల్ గర్ల్ హీ వాజ్ ఎ ఫిగర్ టు బీ ఫియర్డ్. హియర్ లిటిల్ మీన్స్ స్మాల్ ఇన్ సైజ్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనకు ఉపయోగించినటువంటి లిటిల్ అనే మాట ఏదైతే ఉందో అది స్మాల్ ఇన్ సైజ్, చిన్నది అని ఉపయోగించడానికి. లెసన్లో మనం ఈ చిన్నపిల్లకి వాళ్ళ నాన్న చూడంగానే వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అతను చూసినప్పుడు తను బాగా భయపడుతుంది. లిటిల్ గర్ల్ లెసన్లో ఉపయోగించిన సెంటెన్స్ అనమాట. నౌ కన్సల్ట్ ఏ డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద లిటిల్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ కొన్ని సెంటెన్సెస్లో మనకి లిటిల్ అనే ప్రతి సెంటెన్స్లో కూడా లిటిల్ అనే మాట ఉపయోగించబడింది. ప్రతి సెంటెన్స్లో లిటిల్ అనే మాట ఏదైతే ఉపయోగించబడిందో దాని యొక్క మీనింగ్ని డిక్షనరీ రిఫర్ చేసి రాయండి అని చెప్పేసి. మై లిటిల్ సిస్టర్, యంగ్ ఆర్ యంగర్ సిస్టర్. ఐ వాజ్ ఏ బాడీ గార్డ్ ఫర్ ఏ లిటిల్ వైల్. ఇక్కడ లిటిల్, నేను కొంతకాలం పాటు తనకి బాడీ గార్డ్గా, అంగరక్షకుడిగా ఉన్నాను. సో ఇక్కడ లిటిల్ వైల్ అంటే, లిటిల్ వైల్ అనే మీనింగ్ మనం దేని తెలియజేస్తుందంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంని. ఇక్కడ లిటిల్ వైల్ అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైము, కొంతకాలము, తాత్కాలికము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ లిటిల్ కార్ డస్ హ్యావ్ ఏ ఫ్యూ ప్రాబ్లమ్స్. ఇక్కడ వచ్చేసరికి లిటిల్ కార్ మీన్స్ సైజ్ ఏదైతే ఉందో అది స్నేజ్. వీ గాట్ ఏ లిటిల్ హెల్ప్ ఫ్రమ్ ఏ ట్రైనింగ్ స్కీమ్. ఇక్కడ లిటిల్ హెల్ప్ అంటే ట్రైనింగ్ స్కీమ్ నుంచి మాకు కొద్దిపాటి సహాయం దక్కింది. చిన్నది అంటాకి సమ్ ఆర్ మిగ్గర్. మిగ్గర్ మీన్స్ వెరీ స్మాల్. ఐ హ్యావ్ ఏ లిటిల్ డౌట్ ఆఫ్ దైర్ ఐడెంటిటీ. వాళ్ళ గుర్తింపుకు సంబంధించి నాకు కొంచెం డౌట్ ఉంది. కొంచెం మీన్స్ హియర్ పార్షియల్, పాక్షికము. ఇక్కడ మనకి గ్రామర్ వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ అండర్లైన్ ద రిపోర్టింగ్ వెర్బ్స్. ఇక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా కొన్ని రిపోర్టింగ్ వెర్బ్స్ ఉన్నాయి. ఆ రిపోర్టింగ్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ దాంట్లో అనూస్ మదర్ అగ్రీడ్. ఇక్కడ అగ్రీడ్ రిపోర్టింగ్ వెర్బ్. నెక్స్ట్ సెకండ్ లైన్లో బట్ కాషన్డ్. కాషన్డ్ ఏదైతే ఉందో అది రిపోర్టింగ్ వెర్బ్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో అనీటా రిమైండెడ్, ఇది రిపోర్టింగ్ వెర్బ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి లీనా ఇన్సిస్టెడ్. నెక్స్ట్ అనీటా అగ్రీడ్. తర్వాత థర్డ్ వన్ వి డిసైడెడ్ ఏదైతే ఉందో అది మనకి రిపోర్టింగ్ వెర్బ్. తర్వాత సెకండ్ లైన్లో రికమెండెడ్ ఏదైతే ఉందో అది సెకండ్ వెర్బ్. మనకి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి సెకండ్ రిపోర్టింగ్ వెర్బ్. లాస్ట్ లైన్లో ఉన్నటువంటి థ్యాంక్డ్. ఇవన్నీ కూడా మనకి ఈ మూడిట్లో ఉన్నటువంటి రిపోర్టింగ్ వెర్బ్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫోర్త్ దాంట్లో ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ రిపోర్టింగ్ వెర్బ్. విష్డ్ రిపోర్టింగ్ వెర్బ్. రిమైండెడ్ రిపోర్టింగ్ వెర్బ్. Read the following sentences and choose the correct reporting verb from the option given against each sentence. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి కూడా 3 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో సూటబుల్ రిపోర్టింగ్ వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి. హీ డాష్ మీ అగెనెస్ట్ ఈటింగ్ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తినొద్దు అని చెప్పేసి హీ అడ్వైజ్డ్ మీ. సో ఇక్కడ అడ్వైజ్ ఏదైతే ఉందో అది మనకి సూటబుల్. ద టీచర్ డాష్ మీ టు టెలిఫోన్ మై మదర్. నాకు సంబంధించిన విషయాల్ని మా మదర్కి చెప్పారు. సో సమాచారాన్ని అందజేయడానికి మనం ఇన్ఫామ్ చేయటం అంటాం. ద టీచర్ ఇన్ఫార్మ్డ్ మీ. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ సూటబుల్. నెక్స్ట్ ఆప్షన్ 3 హీ డాష్ టు గెట్ మీ ఏ కప్ ఆఫ్ టీ. సో అతను నాకు కప్పు టీ తీసుకొస్తానని చెప్పేసి ఏదైనా ఇవ్వజూపుతాన్ని మనం ఆఫర్డ్ అంటాం. ఈ ఆఫర్డ్ టు గెట్ మీ ఏ కప్ ఆఫ్ టీ. నెక్స్ట్ షీ డాష్ రుచి ఆఫ్ స్టీలింగ్ హెర్ బుక్. తన పుస్తకం నేను తీశాను అని చెప్పి, స్టీలింగ్ అంటే దొంగిలించడం అని చెప్పేసి నేరం ఆరోపించడానికి మనం అక్యూజ్డ్ అంటాం. ఆప్షన్ బి. ద హోస్ట్ డాష్ ఫర్ ద డిలే. అతిథి ఎవరైతే అంటే అక్కడికి వెళ్ళినటువంటి అతిథి ఎవరైతే ఉన్నారో ఆలస్యమైనందుకు తను అపాలజైజ్డ్, క్షమాపణ చెప్పింది. బి అపాలజీ. ద పోలీస్ లేటర్ డాష్ దట్ వన్ ఆఫ్ ద కన్విక్ట్స్ హ్యాడ్ బీన్ అరెస్టెడ్. ఆ నేరానికి సంబంధించినటువంటి నేరం ఆరోపించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నాము అని చెప్పేసి నిర్ధారించారు. కన్ఫర్మ్డ్. నెక్స్ట్ ద లిటిల్ గర్ల్ డాష్ టు వేర్ ద స్వెటర్. స్వెటర్ వేసుకోవడానికి తను
రెఫ్యూజ్డ్ తిరస్కరిస్తుంది, నేను వేసుకోను అంటుంది. సో ఇక్కడ సూటబుల్ వర్డ్ మనకి ఏ, రెఫ్యూజ్డ్. ఈ డాష్ టేకింగ్ ద ట్రైన్ యాజ్ ద రోడ్ వాజ్ టెరిబుల్. రోడ్డు బాగోలేదు కాబట్టి ట్రైన్ జర్నీలో వెళ్ళండి అని చెప్పేసి మనకు అతను సజెస్టెడ్, సలహా ఇచ్చారు. నెక్స్ట్ ఎడిటింగ్లో ఇక్కడ ఇచ్చినటువంటి పేరాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 పేరాలని కూడా పంక్చుయేషన్ మార్క్స్, క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, కామాస్, ఇన్వర్టెడ్ కామాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్సర్ట్ చేస్తూ మళ్ళీ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని రీరైట్ మళ్ళీ రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి అది చూద్దాం. పంక్చుయేషన్ మార్క్స్ అన్ని ఇన్సర్ట్ చేసి క్యాపిటల్ లెటర్స్ ఫుల్ స్టాపులతో రాసిన తర్వాత ఆన్సర్ వచ్చేసరికి మై లిటిల్ 10-year-old daughter Sarah was born with a muscle missing in her foot and wears a brace all the time. She came home jumping up and down one beautiful spring day to tell me she had competed in field day. That's where they have lots of races and other competitive events. Because of her leg support, my mind raced as I tried to think of words of encouragement for my Sarah. I wanted to tell some hard facts of life, not letting this to get her down. But before I could get my word out, she said, "Daddy, I won 2 of the races." I could not believe that. And then Sarah came out with a declaration. I had an advantage. I knew it. I thought she must have been given a head start, some kind of physical advantage. But again, before I could say anything, she said, "Daddy, I did not get a head start. My advantage was that I had to try harder. That's my Sarah." ఈ విధంగా పంక్చువేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మళ్ళీ మనం పేరాని రీరైట్ చేయొచ్చు. రీఅరేంజ్ ఈచ్ సెట్ ఆఫ్ వర్డ్స్ టు మేక్ సెంటెన్సెస్. యూజ్ అప్రాప్రియేట్ పంక్చువేషన్ మార్క్స్. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఏదైతే ఉందో సెంటెన్స్లో వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జమ్ములు చేశారు, అంటే దే ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్, ఒక వరుస క్రమంలో లేవు అనమాట. వాటిని ఒక వరుస క్రమంలో అరేంజ్ చేసి వాటికి పంక్చువేషన్ మార్క్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్, జార్జ్ అబ్రహం, ఏ రెసిడెంట్ ఆఫ్ నోయిడా నియర్ ఢిల్లీ, ఈజ్ విజువల్లీ ఇంపైర్డ్. నెక్స్ట్ సెకండ్ వన్, కాన్ఫిడెన్స్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ ఇన్ఫ్యూజెస్ డిసిప్లిన్ అమాంగ్ ద పార్టిసిపెంట్స్ ఈజ్ ప్రొవైడ్స్. దీన్ని మనం ఆన్సర్ చేస్తే రీఅరేంజ్ చేస్తే ఇట్ ప్రొవైడ్స్ కాన్ఫిడెన్స్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ ఇన్ఫ్యూజెస్ డిసిప్లిన్ అమాంగ్ ద పార్టిసిపెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ని రీఅరేంజ్ చేస్తే ఈ హ్యాస్ హెల్ప్డ్ ద డిజేబుల్డ్ టు డ్రీమ్ ద బ్రెయిన్ బిహైండ్ ద వరల్డ్ కప్ క్రికెట్. ఆప్షన్ డి, టు ద బ్లైండ్ స్కూల్ ఇన్. ఆన్సర్ మనం రీఅరేంజ్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకుంటే ఇట్ వాస్ ద ఛాన్స్ విజిట్ టు ద బ్లైండ్ స్కూల్ ఇన్ ఢిల్లీ దట్ చేంజ్డ్ హిజ్ లైఫ్. ఇక్కడ మనకి లిజనింగ్ ప్యాసేజ్ ఇచ్చేసరికి లిజనింగ్ ఒక సాంగ్ ఇవ్వడం జరిగింది. ఆ సాంగ్ని 2 టైమ్స్ విన్న తర్వాత ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని చెప్పేసి. ఈ సాంగ్ కూడా మనకి యూట్యూబ్లో ఉంది, చాలా పాపులర్ అయినటువంటి సాంగ్. ఒక చిన్న పాప తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ని అడుగుతుంది, నేను పెద్దయ్యాక ఎలా అవుతాను, అందంగా ఉంటానా, రిచ్ డబ్బున్నటువంటి అమ్మాయిగా మారతానా. దానికి వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, వాట్ ఎవర్ విల్ బీ, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ద ఫ్యూచర్ ఈజ్ నాట్ అవర్స్ టు సీ, భవిష్యత్తు ఏదైతే ఉందో అది మనది కాదు, మనం తెలుసుకోవడానికి అని చెప్పేసి. తర్వాత అదే పాప పెద్దదవుతుంది, తర్వాత ప్రేమలో పడుతుంది. అప్పుడు తన స్వీట్ హార్ట్ అంటే తన యొక్క హస్బెండ్ని అడుగుతుంది, తన నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని. విల్ వీ హ్యావ్ రెయిన్బోస్ డే ఆఫ్టర్ డే, అంటే మన జీవితం అంతా బాగుంటుందా అని చెప్పేసి. దానికి తాను కూడా ఏం చెప్తాడంటే, వాట్ ఎవర్ విల్ బీ జరిగేది అలాగే జరుగుతుంది, భవిష్యత్తు మన దాంట్లో లేదు అని చెప్పేసి. ఇప్పుడు నవ్ ఐ హ్యావ్ చిల్డ్రన్ ఆఫ్ మై ఓన్. తర్వాత తనకి పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళు దే ఆస్క్ దేర్ మదర్, వాళ్ళ అమ్మని అడుగుతారు, వాట్ విల్ ఐ బీ, మేమేమవుతాము, హ్యాండ్సమ్ అందంగా ఉంటామా, ధనవంతులం అవుతామా అని చెప్పేసి. దానికి వాళ్ళ మమ్మీ ఏం చెప్తుందంటే, జరిగేదేదో జరుగుతుంది, భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేదు అని చెప్పేసి. నేను ట్రాన్స్లేషను
అయిపోయింది చెప్పేశాను. ఇక దీన్ని బేస్ చేసుకుని అడుగుతున్నటువంటి క్వశ్చన్లు చూస్తే ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ పోయిట్ ఆస్క్డ్ హర్ మదర్ వెన్ షీ వాజ్ ఎ లిటిల్ గర్ల్. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీని ఏమడిగింది? వాట్ విల్ ఐ బీ, నేను భవిష్యత్తులో ఏమవుతాను? విల్ ఐ బీ ప్రెట్టి, అందంగా ఉంటానా? విల్ ఐ బీ రిచ్, డబ్బు ఉన్నటువంటి అమ్మాయిని అవుతానా? వాట్ వాజ్ హర్ మదర్స్ రిప్లై, దానికి వాళ్ళ మమ్మీ చెప్పిన సమాధానం ఏంటి? హర్ మదర్స్ రిప్లై వాజ్ దట్ వాట్ ఎవర్ వాజ్ డెస్టిన్డ్, అంటే తలరాత అంటాము. ఫర్ దెమ్ విల్ హ్యాపెన్, తన తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నో బడీ వాజ్ ఇన్ ఏ పొజిషన్ టు సీ హిజ్ ఆర్ హర్ ఫ్యూచర్, ఏ ఒక్కరు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తును చూసేటటువంటి పొజిషన్లో ఉండరు, అంటే ఎవరికి కూడా వాళ్ళ భవిష్యత్తు తెలియదు అని వాళ్ళ మమ్మీ చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, షీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ టు హర్ స్వీట్ హార్ట్, వాట్ వాజ్ ఇట్. తన హస్బెండ్ని ఏం అడిగిందంటే, షీ ఆస్క్డ్ హర్ స్వీట్ హార్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ దే వుడ్ హ్యావ్, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. విల్ దేర్ బీ హ్యాపీనెస్ అండ్ ఫెస్టివిటీస్ డే ఆఫ్టర్ డే, జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందా, ప్రతిరోజు కూడా రోజు తర్వాత రోజు పండగలాగా ఉంటుందా అని అడిగితే, నెక్స్ట్ వాట్ వాజ్ హిజ్ ఆన్సర్, అతను చెప్పిన సమాధానం ఏంటి? వాజ్ ఇట్ సిమిలర్ టు దట్ ఆఫ్ హర్ మదర్స్, అతను చెప్పిన సమాధానం ఇంతకుముందు వాళ్ళ మమ్మీ చెప్పిన సమాధానంతో ఒకేలాగా ఉన్నాయా? హిజ్ ఆన్సర్ వాజ్ ద సేమ్ యాజ్ హర్ మదర్స్, తన భర్త చెప్పిన సమాధానం చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పిన సమాధానం లాగానే ఉంది. ఈ ఆల్సో సెడ్ దట్, ఆయన కూడా ఇదే చెప్పాడు. నో బడీ కుడ్ ప్రిడిక్ట్ ఆర్ సీ ఫ్యూచర్, ఏ ఒక్కరు కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందో దాన్ని ముందుగానే ఊహించి చెప్పలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నౌ ద పోయిట్ హ్యాస్ బికమ్ ఎ మదర్, ఇప్పుడు పోయిట్ తను ఒక తల్లి అయింది. వాట్ క్వశ్చన్స్ డూ హర్ చిల్డ్రన్ ఆస్క్ హర్, తన్ని వాళ్ళ పిల్లలు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? ద పోయిట్స్ చిల్డ్రన్ ఆస్క్డ్ హర్ ద సేమ్ క్వశ్చన్స్ దట్ షీ యూజ్డ్ టు ఆస్క్ హర్ మదర్, చిన్నప్పుడు రచయిత్రి వాళ్ళ అమ్మని అడిగిన క్వశ్చన్సే ఇప్పుడు తన పిల్లలు కూడా తను అడిగారు. వాట్ దే వుడ్ బి, మేము ఏమవుతాము? ఇఫ్ దే వుడ్ బి హ్యాండ్సమ్ దే వుడ్ బి రిచ్, మేము అందంగా ఉంటామా, భవిష్యత్తులో మేము ధనవంతులం అవుతామా అని చెప్పేసి. వాట్ ఈజ్ హర్ ఆన్సర్ టు హర్ చిల్డ్రన్, దానికి రచయిత్రి వాళ్ళ పిల్లలకు చెప్పిన సమాధానం. హర్ ఆన్సర్ వాస్ దట్ నో బడీ కుడ్ ప్రెడిక్ట్ ఫ్యూచర్, వాళ్ళ మమ్మీ చెప్పినట్టే వాళ్ళ హస్బెండ్ చెప్పినట్టే తను కూడా చెప్పింది, ఏ ఒక్కరు కూడా భవిష్యత్తుని ముందుగానే ఊహించి చెప్పలేరు అని చెప్పేసి. ఇక మనకి స్పీకింగ్ టాస్క్ ఒకటి ఇచ్చారు. లుక్ ఎట్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో, డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్, జాట్ డౌన్ ద పాయింట్స్ అండ్ మేక్ అన్ ఓరల్ ప్రెజెంటేషన్ ఇన్ ద క్లాస్. డూ యూ హ్యావ్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్, మీ భవిష్యత్తుకు సంబంధించి మీకు కూడా మనం పోయంలో చెప్పుకునేలాగానే క్వశ్చన్స్ ఉన్నాయా? హూమ్ డు యూ డిస్కస్ దెమ్ విత్, సో ఉంటే అవి వాటిని మీరు ఎవరితో డిస్కస్ చేస్తారు? హౌ ఆఫెన్ డూ యూ డిస్కస్ యువర్ వర్రీస్ ఆర్ క్వరీస్ విత్ యువర్ పార్ట్నర్స్, సో మీకు ఉన్నటువంటి వర్రీస్ కానీ క్వరీస్ క్వశ్చన్స్ కానీ తరచుగా ఎప్పుడెప్పుడు అంటే ఎన్నిసార్లు మీరు అలా వాటిని డిస్కస్ చేస్తూ ఉంటారు? హూమ్ డు యూ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ షేరింగ్ దెమ్ విత్, మీకు ఉన్నటువంటి వర్రీస్ క్వరీస్ ఏవైతే ఉన్నాయో ఎవరితో షేర్ చేసుకుంటే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు? ఆన్సర్ ఒకసారి చూద్దాం. ద వర్డ్ ఫ్యూచర్ ఈజ్ సమ్వేర్ సో మచ్ డీప్ ఎంబెడెడ్ ఇన్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ రాదర్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ వాట్ అవర్ ఫ్యూచర్ విల్ బీ. During teenage, we are so much in our friends' influence that they are the first one to discuss our futuristic goals. This is a kind of good practice because of our friends are the ones who know our strengths and weakness. After friends, we discuss things with our elder siblings who are much experienced and more often they are pursuing the same career that we will take to pursue. Sometimes it is just not about our dreams, it is about correct choice, our financial condition and our aptitude. I feel we need to talk to our parents regarding financial aspects because ultimately they are the ones who have to look into all the financial matters. Moreover, they have seen so many ups and downs in their life, so they have much more experience, and parents are the ones who can guide us and lead us to our goals. Next, write a letter to your parents appreciating them for all the little things they do. పేరెంట్స్కి ఒక పర్సనల్ లెటర్ రాయమంటున్నారు. సో ఇప్పుడు వరకు మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మీకు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అప్రిషియేట్ చేస్తూ, యూ అప్రిషియేట్ దెమ్ బట్ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఆర్ టేకెన్ ద టైమ్ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ టు దెమ్. మనసులో మీరు అనుకుంటారు కానీ ఇప్పటి వరకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పేసి ఇప్పటి వరకు మీరు
ఆ ప్రయత్నం చేయలేదు. సో ఇప్పుడు అవకాశం వస్తే దాన్ని ఎలా రాయాలో లెటర్ రాయండి అని చెప్పేసి అంటున్నారు. స్టేషన్, డేటు, అడ్రస్ రాసిన తర్వాత శాలిటేషన్. మై డియర్ మామ్ అండ్ డాడ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ ద ఎంటైర్ లైఫ్. సో ఇప్పటి వరకు నా జీవితంలో ప్రతిదీ నాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇక బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చేసరికి, యూ హ్యావ్ గివెన్ మీ సో మచ్ అండ్ ఐ ఇన్ రిటర్న్ హ్యావ్ డన్ నథింగ్. మీరు నాకు ఇప్పటివరకు చాలా ఎంతో ఇచ్చారు, కానీ మీకు రిటర్న్గా నేనేం తిరిగి ఇవ్వలేదు. లైఫ్, ఫుడ్, షెల్టర్, క్లాత్స్, టాయ్స్, ఎడ్యుకేషన్. వాళ్ళు ఇచ్చినవి లైఫ్, ఫుడ్, షెల్టర్, క్లాత్స్, టాయ్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ నాకు ఇచ్చారు. ఐ కుడ్ లిటరలీ గో ఆన్ ఫర్ ఎవర్. మీరు ఇచ్చిన వాటితో నేను జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళగలను. దేర్ ఈజ్ నో వే ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ మై అట్మోస్ట్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. సో నేను మీకు కృతజ్ఞతలు తెలపడానికి ఎటువంటి దారి లేదు. అంటే ఎంత చెప్పినా సరే అది తక్కువే అవుతుంది. త్రూ ద గుడ్ టైమ్స్ అండ్ ద బ్యాడ్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ, గైడింగ్ మీ ఆన్ ద రైట్ పాత్. సో నాకు కష్టం వచ్చినప్పుడు కానీ, అంటే నాకు సంతోషం కలిగినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ ఎల్లవెల్లలా మీరు నా వెనకే ఉండి, వెన్నంటే ఉండి నన్ను సరైన దారిలోకి ముందుకు నడిపించారు. ద థింగ్ దట్ ఐఎమ్ మోస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ ఈజ్ యువర్ లైఫ్, ఈజ్ యువర్ లవ్. మీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే మీరు నా మీద చూపించే ప్రేమ. వితౌట్ యువర్ లవ్, మీ ప్రేమ లేకుండా మై లైఫ్ వుడ్ బీ మీనింగ్లెస్. నా జీవితానికి అర్థమే లేదు. సమ్ టైమ్స్, కొన్ని సందర్భాల్లో, వెన్ ఐఎమ్ ఫీలింగ్ డౌన్, నేను బాగా కృంగిపోయినప్పుడు, ద ఓన్లీ థింగ్ దట్ ఈజ్ ఏబుల్ టు పుట్ ఏ స్మైల్ ఆన్ మై ఫేస్, అప్పుడు నా ఫేస్ మీద కనిపించే చిరునవ్వు ఏదైతే ఉందో దానికి కారణం ద నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ వండర్ఫుల్ పేరెంట్స్ హూ లవ్ అండ్ కేర్ అబౌట్ మీ. అప్పుడు నాకు మనసులో వెంటనే ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే నన్ను ప్రాణం పెట్టి చూసుకునేటువంటి పేరెంట్స్, జాగ్రత్తగా చూసుకునే పేరెంట్స్ నాకున్నారు అని చెప్పేసి. యు ఆర్ ద బెస్ట్ రోల్ మోడల్స్ అండ్ పేరెంట్స్ ఐ కుడ్ హ్యావ్ ఎవర్ ఆస్క్డ్ ఫర్. ఒక మాటలో చెప్పాలంటే మీరు నాకు ఒక మంచి తల్లిదండ్రులుగా, మంచి రోల్ మోడల్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ యువర్ లవ్. మీ ప్రేమను నా మీద ఇలా చూపించినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఇచ్చినందుకు, అంటే నా జీవితంలో ఉన్న ఇవన్నీ కూడా నాకు ఇచ్చినందుకు మీకు మాటల్లో చెప్పలేనన్ని ధన్యవాదాలు. ఎవర్స్ ఎఫెక్షనేట్లీ, ఇట్లు మీ ప్రియమైనటువంటి. ఇక్కడ మీ పేరు రాయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్, కండక్ట్ అన్ ఇంటర్వ్యూ విత్ యువర్ పేరెంట్స్ అండ్ ఫైండ్ అవుట్ హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఓవర్ టైమ్. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయమంటున్నారు. సో అప్పటికి ఇప్పటికి విషయాలు ఎలా మారాయి. యువర్ ప్రాజెక్ట్ మస్ట్ కంటైన్డ్ ఏ మినిమమ్ ఆఫ్ 10 క్వశ్చన్స్. మీరు కండక్ట్ చేసేటటువంటి ఈ ఇంటర్వ్యూలో కనీసం 10 క్వశ్చన్లు ఉండాలి. సమ్ ఐడియాస్ ఆర్ టాపిక్స్ యూ కుడ్ ఇంక్లూడ్ ఇన్ ద క్వశ్చనీర్. మీరు తయారు చేసేటటువంటి ప్రశ్నావళి అంటాం క్వశ్చనీర్ అంటే, వాటిలో ఇవి ఉండాలి. వాట్ దే థాట్ వాజ్ ఏ రియల్లీ ఫన్ థింగ్ టు డూ. సరదాగా వాళ్ళకి ఇష్టమనిపించి చేసే పని ఏంటి. ద మ్యూజిక్ దే లిజన్ టు. వాళ్ళు ఇదివరకు విన్నటువంటి సంగీతం గురించి. ద మూవీస్ దే లైక్డ్. వాళ్ళకి బాగా నచ్చినటువంటి సినిమాల గురించి. అండ్ ద టెలివిజన్ షోస్ దే ఎంజాయిడ్. సో వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ, అడాల్సెన్స్లో ఉన్నప్పుడు కానీ టీవీలో వాళ్ళకి నచ్చినటువంటి షోస్ ఏవైతే ఉన్నాయో, టెలివిజన్ షోస్ అవి. వై దే లైక్డ్ దీస్ థింగ్స్ బ్యాక్ దెన్. వాళ్ళకి ఇప్పటికీ కూడా అవి ఎందుకు ఇష్టము. వెన్ మై పేరెంట్స్ వర్ మై ఏజ్ వాట్ వర్ దే డు నాట్ అలౌ టు డూ. సో మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీరున్నటువంటి ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఏం చేయనీయకుండా ఉంచేవాళ్ళు, అంటే ఏవి చేయొద్దని చెప్పేవాళ్ళు. వై వర్ దే నాట్ అలౌడ్ టు డూ దోస్ థింగ్స్. వాటిని మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అవి ఎందుకు చేయొద్దనేవాళ్ళు. వాట్ డిడ్ దేర్ పేరెంట్స్ బిలీవ్ ఇన్. వాళ్ళ పేరెంట్స్ వేటిని నమ్మేవాళ్ళు. వాట్ డిడ్ దే డిసగ్రీ విత్ దేర్ పేరెంట్స్ అబౌట్. చిన్నతనంలో మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో డిసగ్రీ అంటే వ్యతిరేకించేటటువంటి పనులు ఏమిటి. హౌ మచ్ మనీ డిడ్ దే హ్యావ్ ఫర్ దెమ్సెల్స్ యాజ్ పాకెట్ మనీ. ఆ రోజుల్లో మీ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ ఎంత మొత్తంలో పాకెట్ మనీ కొనుక్కోవడానికి చిల్లర ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. వాట్ వాస్ ద మ్యాక్సిమం అమౌంట్ దే వర్ అలౌడ్ టు స్పెండ్ ఆన్. గరిష్టంగా వాళ్ళు కొనుక్కోవడానికి ఎంత మొత్తంలో ఉపయోగించేవాళ్ళు. ఇన్ వాట్ వేస్ ఆర్ యువర్ పేరెంట్స్ లైక్ దేర్ పేరెంట్స్, ఇన్ వాట్ వేస్ ఆర్ దే డిఫరెంట్. సో ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ని ఇష్టపడే విధానంలో, వాళ్ళ పేరెంట్స్ని ఇష్టపడే విధానంలో ఏమన్నా తేడా ఉందా. తేడా ఉంటే ఏమిటి. హూ ఆర్ ద పీపుల్ యువర్ పేరెంట్స్ అడ్మైర్డ్ అండ్ దేవర్ టీనేజర్స్. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎవరిని బాగా ఇష్టపడేవాళ్ళు. వాట్ వర్ సమ్ థింగ్స్ దే వరీడ్ అబౌట్.
వాట్ వర్ సమ్ థింగ్స్ దే వరీడ్ అబౌట్. వాళ్ళు ఎక్కువగా వరీ అయ్యేటువంటి విషయాలు ఏమిటి అంటే వేటి గురించి ఎక్కువగా కంగారు పడుతూ ఉండేవాళ్ళు. అదొక ప్రాజెక్టు. నెక్స్ట్ తర్వాత రైట్ ద ఇంటర్వ్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్. యూ కుడ్ సబ్మిట్ ఇన్ టు యువర్ స్కూల్స్ న్యూస్ పేపర్ ఆర్ వెబ్సైట్ ఆర్ ఇన్ ఆడియో ఆర్ వీడియో విచ్ కెన్ బి పోస్టెడ్ ఇన్ స్కూల్స్ వెబ్సైట్. న్యూస్ పేపర్ ఆర్టికల్లో మనకి ఇంటర్వ్యూ ఎలా వస్తుందో అలాగ ఒక ఇంటర్వ్యూని ప్రిపేర్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ షేర్ కీ మూమెంట్స్ అండ్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ అండ్ దెన్ డిస్కస్ వేస్ టు బ్రిడ్జ్ ద జనరేషన్ గ్యాప్ అండ్ ఫైండ్ కామన్ గ్రౌండ్. ఆ ఇంటర్వ్యూ ప్రిపేర్ చేసిన తర్వాత పాత తరానికి ఇప్పుడు తరానికి ఉన్నటువంటి ఈ జనరేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ గ్యాప్ని మనం దాటడానికి అంటే జనరేషన్ గ్యాప్ ఏదైతే ఉందో అది లేకుండా చేయడానికి ఏవే అంశాలు ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేయండి అని చెప్పేసి. సో వీటి మీద ప్రాజెక్ట్ వర్క్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇది మనకి వర్క్ బుక్ 9th క్లాస్ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉందో థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.